కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయాల్లో విద్యార్థులను లైంగికంగా వేధించిన 4 ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ 4 ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. రైతు భరోసా అమలు చేయని రేవంత్ ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏసీపీ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అటు తనను ఏసీపీ ఆఫీస్కు పిలిచి ఇంట్లో రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాగా కార్యాలయంలోకి లాయర్లను అనుమతించకపోవడంతో ఇందుకు గల ఆదేశాలు చూపాలంటూ ఆఫీస్ సమీపంలోనే కేటీఆర్ నిల్చొని ఉన్నారు. బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయం ముందు పోలీసులు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు. లాయర్లెవరూ కేటీఆర్తో వెళ్లకూడదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడు తనకు ఉన్న హక్కులను వినియోగించుకోనివ్వాలని కేటీఆర్ అన్నారు. న్యాయవాదులు వస్తే వాళ్లకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ భారత్ను చేరినట్లు తెలుస్తుంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా పేరెంట్స్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ల్యాబ్ టెస్టులో బేబీకి హెచ్ఎంపీవీ పాజిటివ్గా తేలింది. విక్టరీ వెంకటేష్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, సంగీత దర్శకులు బీమ్స్, సిసిరిలియో, సాయి కుమార్ సోమవారం నిజామాబాద్కు రానున్నారు. నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో సోమవారం సాయంత్రం 6 గంటలకు జరిగే సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. కాగా దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 14వ తేదీన విడుదల కానుంది. బ్రెజిల్కు చెందిన 2 డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డారు. డ్రగ్స్ క్యాప్సిల్స్ మింగిన వీరిని కస్టమ్స్ టీం గుర్తించగా ప్రాథమిక విచారణలో కొన్నింటిని నిందితులే వెలికి తీశారు. ఆపై ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేసి పురుషుడి కడుపులో నుంచి 937 గ్రాముల బరువున్న 105, మహిళ నుంచి 562 గ్రాములున్న 58 క్యాప్సిల్స్ బయటకు తీశారు. వీటి విలువ ₹20 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ నెల 26 నుంచి ప్రభుత్వ రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాలో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.